ఒక డిఫరెంట్ టోన్ అండ్ టనర్ తోటి జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం అంశం మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. నమస్కారం విజయకిరణ్ గారు. నమస్కారం. కొమ్మినేని గారు కన్నా కూడా మరి కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా అభ్యంతరకరంగా ఉన్నాయని మీరు కానీ ప్రజా సంఘాలు కృష్ణరాజుని వదిలేసి కొమ్మినేని హైదరాబాద్లో ఉన్న కొమ్మినేని విజయవాడలో ఉన్న కృష్ణరాజుని వదిలేశారు, హైదరాబాద్లో ఉన్న కొమ్మినేని ముందర పట్టుకెళ్ళడానికి కారణం ఏంటి? మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేయకపోవటం అంటే ఏం లేదు, ఆయన అవైలబిలిటీ లేడు, ఆయన్ని కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ రాజు గారిని పట్టుకునేటువంటి క్రమంలోనే పోలీసు కూడా ఆ టీమ్స్ని ఫామ్ చేసి చేస్తున్నారు. కొమ్మినేని గారు ట్రేస్ అయ్యారు, ఐజీ గారు ఆయన సిగ్నల్ ఆధారంగా ఎక్కడున్నారో ట్రేస్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరు ఒకటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎక్కడా కూడా ఆయన స్వయంగా చెప్పారు, వచ్చిన పోలీసు వారు కానీ ఎక్కడా మమ్మల్ని అగౌరవపరిచింది ఏం లేదు, గౌరవంగా చెప్పారు, మీ పైన కేసు ఉందన్నారు, దానికి తగ్గట్టుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారు చేసినటువంటి తప్పుకు సంబంధించి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. అంతేకాని ఆ రాజుని ఏదో వదిలిపెట్టామనేటువంటిది మాట మాత్రం కరెక్ట్ కాదు. ఆయన కూడా ఖచ్చితంగా ఇప్పుడు షో కండక్ట్ చేసింది కొమ్మినేని గారు సాక్షి ఛానల్లో. ఆ షోని ఆర్గనైజ్ చేసిన వ్యక్తిగా అతను, అదేవిధంగా అతను మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రొవోక్ చేస్తూ, అవును నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనిపైన వచ్చిందని చెప్పి దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మాట్లాడారు. ఇద్దరు కలిసి ఓవరాల్గా మాట్లాడినటువంటి ఆ విధానాన్ని బట్టి, పెట్టిన కేసుని బట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప రాజుగారిని ఏమి వదిలేదేం లేదు. ఇద్దరు పాత్ర వారిది ఎంత ఉందో వీరిది అంతే ఉంది, ఇద్దరిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ అవతల నుంచి అంటున్న మాట ఏంటంటే, సజ్జల గారు మాట్లాడారు ఇందాక, సజ్జల రామకృష్ణారెడ్డి